महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ऐं सरस्वत्यै नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। నిన్న మనం ఒక వృత్తాంతాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. ఆ వృత్తాంతం గురించి ఏమిటి అని నేను ఇంకా అడగదలుచుకోలేదు. ఎందుకంటే ప్రక్షిప్తమైన విషయాన్ని గురించి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ అది చెప్పవలసినటువంటి అవసరం లేదని అనిపించి, ఆవశ్యకత లేనటువంటి విషయం పట్ల మనం మనస్సును పెట్టి దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాని గురించి నేను అడగడం లేదు. ఈరోజు మనం కథా వృత్తాంతం లోపలికి వెళ్లే ముందు మనకొక చక్కని వేదికను కల్పించి అనేక అంశాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పట్ల ఆసక్తితో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన ధర్మం, సనాతన ధర్మం లోపల ఏమని చెప్పడం జరిగిందంటే, మన ధర్మంలో అంటే మన వర్తనలో ఏది చెడు అనిపిస్తే దాన్ని తొలగించుకోవాలి. ఇతర ధర్మాల్లో గాని ఇతర వ్యక్తుల్లో గాని ఏది లోకహితమైనటువంటి సమాజహితమైనటువంటి వ్యక్తి శ్రేయస్సుకు తోడ్పడేటువంటి అలవాటు ఉంటే దాన్ని స్వీకరించాలి. అంటే ఎప్పటికప్పుడు తొలగించుకోవడం, స్వీకరించడం అనేటువంటి ధర్మాన్నే సనాతన ధర్మము అని అంటారు. మన గురువులు చెప్పారు, మన శాస్త్రాల్లో ఉన్నాయని కాకుండా ఉన్నప్పటికీ కూడా అది సమాజ శ్రేయస్సుకు హితం కానిదైతే తాను తొలగించుకోవాలి. దానికి ఎప్పుడు కూడా మన మహామునులు, శాస్త్రవేత్తలు, ద్రష్టలు అయినటువంటి మహానుభావులందరూ ఎప్పుడూ సుముఖంగానే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా యుగాల కొలది పర్యంతం నడిచినటువంటి అంశాలన్నింటినో తొలగించి ధార్మికమైనటువంటి సమాజహితకరమైనటువంటి అంశాలెన్నో మనం చేర్చుకొని ఈనాటికి ఒక స్వరూపంగా భాసిల్లే విధంగా మనం నడుచుకుంటున్నాం. మనకు ఏదో ఒకటి మనం ప్రతిరోజు చూస్తుంటాం. ప్రతిరోజు మనం ముఖం కడుక్కుంటూ ఉంటాం, ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం, ప్రతిరోజు మనం వస్త్రాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి? దానికి అనుకోకుండానే పట్టినటువంటి మాలిన్యాన్ని తొలగించుకుని మళ్ళీ శౌచంతో, శుచితో జీవితాల్ని ముందుకు సాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ధర్మం ఇది. ఆ ధర్మాన్ని అనుసరించి మనం ముందుకు సాగుతున్నాము. ఇంకా కథా వృత్తాంతంలోపలికి వెళితే, ఈరోజు మన వాళ్ళు వచ్చారా అందరూ? 17 మంది వచ్చారు గురుగారు. శుభోదయం. సంతోషం తల్లి, శుభోదయం. సంతోషం తల్లి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. దేవతలందరూ కూడా ప్రత్యక్షమై శ్రీరామునితో మాట్లాడి నువ్వు చేసిన పని మంచిది అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కలిసి అగస్త్య మహాముని దగ్గరికి దర్శనం కోసం పోతున్నారు. ఓ రామచంద్ర, నువ్వు కూడా ఆ దర్శనానికి రమ్మని ఈ దేవతలందరూ కూడా శ్రీరామచంద్రుని ఆహ్వానించారు. స తథేతి ప్రతిజ్ఞాయా దేవానాం రఘునందనః ఆరురోహ విమానం తం పుష్పకం హేమభూషితం తతో దేవాః ప్రయాతాస్తే విమానైర్బహువిస్తరైః రామో వ్యనుజగామాశు కుంభయోనేస్తపోవనం.
రాముడు అట్లే అని దేవతలతో పలికి తన యొక్క పుష్పక విమానాన్ని అధిరోహించాడు. దాన్ని ఎక్కి దేవతలతో పాటు సువిశాలమైన ఆ విమానంలో కూర్చొని అక్కడి నుంచి శ్రీరాముడు వాళ్ళతో పాటు వాళ్ళని అనుసరించి అగస్త్య మహాముని యొక్క తపోవనమునకు త్వరగా బయలుదేరను. ధర్మాత్ముడు తపోనిధియు అయిన అగస్త్యముని తన ఆశ్రమమునకు విచ్చేసిన దేవతలను చూచి వారందరినీ సమభావముతో పూజించను. అంతటా దేవతలు ఆ పూజలను స్వీకరించి ఆ మహామునిని అభినందించిరి. అనంతరము వారందరూ మిగుల హర్షముతో తమ అనుచరులతో కూడి స్వర్గలోకమునకు వెళ్ళిరి. దేవతలందరూ వచ్చారు. ఆయనతో పలకరింపులు అన్ని అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు. దేవతలందరూ వెళ్ళిన పిమ్మట అప్పుడు శ్రీరాముడు పుష్పక విమానం నుంచి దిగి ఋషిసత్తముడైన అగస్త్యుని చేరి అభివాదమునర్చను. అందరూ వెళ్ళిపోయింది చూసిన తర్వాత అలజడి అంతా తగ్గిన తర్వాత స్వామి రామచంద్రుడు అగస్త్యుని దర్శించడం జరిగింది. ఆ మహారాజు తేజోవిరాజితుడై ఆ మహాత్మునకు ప్రణమిల్లిన పిదప ఆయన నుండి అతిథి మర్యాదలను పొంది సుఖాసీనుడయ్యను. అగస్త్యుడు కూడా వచ్చినటువంటి అరుదైన అతిథికి అపూర్వమైనటువంటి ఆతిథ్యాన్ని సమర్పించాడు. ఇద్దరు మాట్లాడుతూ ఆ మర్యాదలు పూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతూ సుఖాసీనుడు ఆ మహర్షి ఆనతిని అనుసరించి సుఖాసీనుడయ్యాడు. దివ్య తేజస్సుతో విరిగిపోతున్నటువంటి ఆ అగస్త్య మహాముని శ్రీరామచంద్ర ప్రభుతో ఇట్లా అంటున్నాడు: రఘురా, నా అదృష్టము కొలది నీ దర్శనము అబ్బినది. రామచంద్ర, స్వాగతమయ్యా నీకు. నేను ఎంతో పుణ్యం చేసుకున్న వాడిని కాబట్టి నా ఆశ్రమానికి నీవు స్వయంగా వచ్చి దర్శనమిస్తున్నావు. రామా, సాక్షాత్తు పరబ్రహ్మమైన నీవు నిరంతరము నా హృదయమునందు మెదులుచునేయుందువు. ఎల్లవేళలా నా హృదయం లోపట జ్యోతిర్మయ స్వరూపుడవై సేవలు అందుకుంటూనే ఉంటావు. నీ దర్శనం చేసుకుంటూనే ఉంటాను. పెక్కు ఉత్తమ గుణములకు నిధివైన నీపై నాకు గల గౌరవము అపారము. ముఖ్యముగా నేడు నీవు నాకు అతిథివి, పూజనీయుడవు. మనం కూడా పూజా గృహంలో కూర్చున్నప్పుడు మనం ఆరాధించే ఇష్టదేవతను మన హృదయంలో బడికి ఆహ్వానం చేసి అట్లా ముచ్చటించాలి. మనం కూడా ముచ్చటించడం ప్రారంభం చేస్తే వాళ్ళు కూడా ఊరుకోరు. కొన్ని రోజులు మౌనంగా విని విని వాళ్ళు కూడా ముచ్చటించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత జీవితం అంతా భగవన్మయం అయిపోతుంది. ఏదో ఊరికే ఇట్లా మాట వరుసకు చెప్పినటువంటి మాటలు కావు. ఇవన్నీ కూడా మహాత్ములు పొందినటువంటి అద్భుత దివ్య దర్శనాలకు నిదర్శనాలు. అర్హత లేకునను తపస్సులకు పూనుకొడిన శూద్రుని హతమార్చి నా కడకు వచ్చుతున్నట్లు దేవతలు తెలిపిరి. దేవతలు ఇంతకు ముందే శ్రీరామచంద్రుడు ఇక్కడికి విచ్చేస్తున్నాడు పుష్పక విమానం ఎక్కి అని చెప్పి నాకు తెలియజెప్పారు. రఘురామ, ఈ రాత్రికి నా ఆశ్రమం ఇచ్చటనే ఉండుము. ఈ రాత్రికి ఇక్కడనే గడుపు. రేపు ప్రాతకాలమున నీవు అయోధ్యకు వెళ్ళవచ్చును. పుష్పక విమానం ఎలాగో ఉంది కాబట్టి రేపు ప్రాతకాలంలో బట్టి అయోధ్య నగరానికి వెళ్ళొచ్చు. నువ్వు రాత్రికి ఇక్కడనే నాతో పాటు గడుపు. మహాత్మా, నీవు సనాతనుడమైన శ్రీమన్నారాయణుడవు. శ్రీరామచంద్ర, నిన్ను నీ ముందర పొగడడం అంత భావ్యం కార్యమో గాని భగవంతుణ్ణి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా పొగడము తప్పు కాదు కూడా. నీవు సనాతనుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపానివి, శ్రీమన్నారాయణుడవు. ఈ జగత్తంతా నీలోనే నిలిచి ఉన్నది. పురుషోత్తముడమైన నీవు సకల ప్రాణులకును ప్రభుడు. త్వం హి నారాయణ శ్రీమాన్ త్వయి సర్వం ప్రతిష్ఠితం త్వం ప్రభు సర్వభూతానాం పురుషస్త్వం సనాతన. సనాతనమైనటువంటి పరబ్రహ్మము నువ్వే. ఇదం చాభరణం సౌమ్య నిర్మితం విశ్వకర్మణా దివ్యం దివ్యేరవపుషా దీప్యమానం స్వతేజస ప్రతిగృహ్ణీష్వకాకుస్తా మత్ప్రియం కురు రాఘవ. దత్తస్య హి పునర్దానే సుమహత్ఫలముచ్యతే భరణే హి భవాన్ శక్తః సేంద్రాణాం మరుతానమసి త్వం హి శక్తస్తారయితుం సేంద్రానపి దివౌకసః తస్మాత్ ప్రదాస్యే విధివత్ తత్ప్రతీచ్ఛనరాధిప. చెప్తున్నాడు అగస్త్యుడు, రఘురామ, సౌమ్య, నేనొక కానుక నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇది విశ్వకర్మ నిర్మించిన దివ్యాభరణము.
అద్భుతమైన ఆకృతి చే కాంతులచే తేజరిల్లుచున్నది. నా తృప్తి కోసం దీనిని స్వీకరించండి. ఎవరైనను పారితోషకముగా ఇచ్చిన అమూల్య వస్తువును తాను అనుభవింపక మహాత్ములైన ఇతరులకు దానము చేసినచో అది గొప్ప సత్ఫలము ఇచ్చును. ఇది విశ్వకర్మ నిర్మించింది. కానీ అది ఎవరైనా ఇచ్చిన దానం చేసినటువంటి వస్తువును తాను ధరించక అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరైనా దాన్ని మళ్ళీ దానం చేస్తే అది గొప్ప సత్ఫలాన్ని ఇస్తుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శాస్త్రాలు పేర్కొంటూ ఉంటాయి. దీనిని ధరించుటకు, భరించుటకు, రక్షించుటకు అన్నిటికీ కూడా ఇంద్రాది దేవతల కంటే నీవే అర్హుడవు. ఇంద్రాది దేవతలు దీన్ని ధరించలేరు, భరించలేరు, రక్షించలేరు. కాబట్టి నీవు అర్హుడవు. ఎందుకు అంటే ఇంద్రాది దేవతలను సైతము నీవే ఉద్ధరించేవాడవు కాబట్టి వాళ్ళ కష్టాల లోపట వాళ్ళను వెలికి తీసి ఒడ్డుకు చేర్చే అటువంటి వాడవు నువ్వే కాబట్టి దీనిని విద్యుక్తముగా నీకు సమర్పించుతున్నాను. శాస్త్రోక్తంగా నీకు దీన్ని సమర్పిస్తున్నాను, హృదయపూర్వకంగా ఇస్తున్నాను. రామచంద్రుడికి దీన్ని ఈ కానుకను ఇవ్వాలి అని అనుకున్నాను, ఇస్తున్నాను. ఈ దివ్యాభరణాన్ని అనుగ్రహంతో స్వీకరించును, ప్రేమతో స్వీకరింపము, కాదనకుండా స్వీకరించుము అని మహాముని ఈ విధంగా శ్రీరామచంద్రుడిని అభ్యర్థించాడు. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే అయ్యో ఇవ్వవలసి వచ్చినే వీరికి, ఇది మన వస్తువు మన దగ్గర నుంచి పోతుంది కదా, ఇవ్వకపోతే ఆయనేమనుకుంటాడో, ఇంత దూరం వచ్చిన అతిథికి ఏదైనా ఇవ్వాలి కదా అని మనసులో రకరకాల మదన పడుతూ ఇచ్చే దానికంటే ఇవ్వకపోవడమే ఉత్తమం. ఇస్తే ఎట్లా ఇవ్వాలి? హృదయపూర్వకంగా, సంతోషంగా, ప్రేమగా, ఆత్మీయతతో ఇది నీవు అర్హుడవని నేను తెలుసుకొని ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా దీనిని మీరు స్వీకరించాలి అని ఇవ్వాలి. అగస్త్యుని మాదిరిగా ఇక్ష్వాకురాదులలో మహారథుడు, ప్రజ్ఞావంతుడు, శ్రేష్ఠుడైన శ్రీరాముడు క్షత్రియ ధర్మమును స్మరించుతూ ఆ మహాత్మునితో ఇట్లు వచించెను. రామచంద్రుడు ప్రతి విషయంలో ధర్మాధర్మ నిర్ణయం చేయడం లోపట, ధర్మాన్ని ప్రతిష్ఠించడం లోపట మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని తర్వాతే ఎవరైనా. ఆయన ఏమంటున్నాడు? పూజ్యుడమైన బ్రాహ్మణోత్తమ, ఈ దానమును పుచ్చుకొనుట బ్రాహ్మణులకే తగును. ఇది బ్రాహ్మణులకే తగును, ఈ దానాన్ని పుచ్చుకోవడం. దానం తీసుకోవడం బ్రాహ్మణునికి తప్పు కాదు. క్షత్రియుడనైన నేను దానాన్ని ఎట్లా పుచ్చుకుంటాను? ఎవరో మీకు ఇచ్చినటువంటి దానాన్ని నాకిస్తే నేను ఎట్లా పుచ్చుకుంటాను? దానమును పుచ్చుకోవడానికి క్షత్రియుడు అర్హుడు గాడు. అందున బ్రాహ్మణుని నుండి పుచ్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసము? దయతో ఈ విషయమును వివరింపుము. రాముడు ఇట్లు పలికిన పిమ్మట ఆ మహర్షి మరల ఇట్లను, ఇది క్షత్రియ ధర్మం కాదు కదా స్వామి, ఎట్లా తీసుకోవాలి అని అడిగాడు. అడిగితే అగస్త్య మహాముని చెప్తున్నాడు, రామ, పూర్వకాలమున బ్రహ్మస్వరూపమైన కృతయుగమునందు ప్రజలకు రాజు లేకుండెను. బ్రహ్మస్వరూపం కృతయుగం, అప్పుడు రాజు లేకుండే. దేవతలకు మాత్రము ఇంద్రుడు ప్రభువుగా ఉండెను. అంతటా ప్రజలు తమకు రాజు ఏర్పడుటకై దేవదేవుడైన బ్రహ్మదేవుని అక్కడకు పరుగున వెళ్ళిరి. ఆ రాజును, దేవతలకు మాత్రమే రాజు ఉన్నాడు, మనకు రాజు లేదు కదా అని చెప్పేసి మానవులందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. అంటే బ్రహ్మాది లోకాలు మానవులకు కూడా అప్పుడు సులభ ప్రవేశం ఉన్నది. పిమ్మట వారు, పితామహ, నీవు దేవతలకు మాత్రమే ఇంద్రుని రాజుగా ఏర్పరిచితివి. లోకేశ, మాకు ఒక ఉత్తమ పురుషుని రాజుగా ఇమ్ము. ఆ మహాత్ముని గౌరవించుతూ మేము పాపముల నుండి విముక్తులము అయ్యదం. రాజు లేకుండా మేము బ్రతుకజాలం, ఇది మా స్థిర నిశ్చయము. ఒక నాయకుడు ఉంటే ఆ నాయకత్వం కింద మనం ఉండాలనుకుంటే అప్పుడు అది సవ్యంగా మన జీవితాలకు ఒక వెలుగును, కాంతిని, శాంతిని నిర్మిస్తుంది. మనం ఎలాగంటే అలాగా విచ్చలవిడిగా చరిస్తూ ఏ నాయకుని యొక్క అదుపు ఆజ్ఞ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటే అది సమాజం అనిపించుకోదు. కాబట్టి మాకు కూడా ఓ రాజు కావాలి అని కోరిండు బ్రహ్మదేవుని. ఈ ప్రజల మనవి ఆలకించి కార్యానుకూలముగా నిశ్చయించుకొని పిరపాతడు ఇంద్రాది దిక్పాలకులను ఆహ్వానించి విషయములను వివరించి, మీరందరూ మీ తేజస్సులలో ఒక్కొక్క అంశమును దయచేయుడు, ఆ అంశాలతో ఒక లోకపాలకుడు ఏర్పడము అని పలికాను. మీ అందరి లోపట ఉండేటువంటి
అంశంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పాలను మాత్రం ఇవ్వండి చాలు, ఈ లోకాలంతా పరిపాలించడానికి రాజును సృష్టి చేయాలి అని చెప్పి అన్నారు. అంటే దేవతలు అంటే తేజోస్వరూపులైనటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు కనిపించాలనుకుంటే కనిపిస్తారు, కనిపించకూడదనుకుంటే కనిపించకుండానే ఉంటారు. వాళ్ళు హ్మ్. ఎక్కడ అంటే అక్కడ గూడా ఏ క్షణంలోనైనా సంచరించగలిగినటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క అంశను బ్రహ్మదేవునికి సమర్పించారు. బ్రహ్మదేవునికి ఆ సమయంలో బట్టే ఒక పెద్ద తుమ్ము వచ్చింది. ఆ తుమ్ము నుండి క్షుపుడు అనే ఒక రాజు ఆవిర్భవించెను. ఆ తుమ్ములోంచి క్షుపుడు అనేటువంటి ఒకవాడు పుట్టాడు. లోకపాలుడు ఇచ్చిన అంశాలతో బ్రహ్మదేవుడు క్షుపుని తీర్చిదిద్దెను. లో ఆ అంశాలన్నీ ఆయనకు ధారబోసాడు. అతన్ని ప్రజలకు ప్రభువుగా తయారు చేశాడు. ఆ నృపుడు ఇంద్రుడిచ్చిన తేజోభాగముచే రాజ్యమును పాలింపసాగెను. ఈ తేజోభాగం వల్ల రాజ్యాన్ని పరిపాలించే శక్తి వచ్చి తను సృష్టి ఎందుకు కాబడ్డాడో తెలుసుకుని ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రామ వరుణుని తేజస్సు యొక్క అంశచే ప్రజలకు పుష్టిని చేకూర్చెను. కుబేరుని తేజోభాగముతో వారికి సిరి సంపదలను సమకూర్చెను. యముని తేజస్సు యొక్క అంశతో దండనా విభాగమును నిర్వహింపదొడగెను. ఇంద్రాది దిక్పాలకుల 4 తేజోభాగములను నరేంద్రుడైన నీలోను వర్ధిల్లుచుండును. అంటే రాజు అనేవాడు ప్రజలకు ఏం చేస్తుంటాడు? ప్రజలందరూ బ్రతకడానికి కావలసినటువంటి వర్షాది వనరులను కల్పించి, అంటే యజ్ఞయాగాదుల ద్వారా పంటలు పండడానికి తోడ్పడతాడు. అదే విధంగా ఇంద్రుని యొక్క తేజస్సుతోటి క్షాత్రంతోటి రాజ్యాన్ని శక్తివంతుడవుతాడు. కుబేరుని యొక్క తేజస్సుతోటి సంపదను ఏ విధంగా లోకంలో ప్రజలందరూ సంపన్నులుగా ఉండాలి అంటే ఏం చేయాలి అని దానికి అనువైనటువంటి ఏర్పాట్లు చేస్తాడు. మరి సరి అయినటువంటి రీతిలో లేకుండా ప్రవర్తన సరిగా లేనటువంటి వాళ్ళను శిక్షించి వాళ్ళను సరి అయిన రీతిలో నడపాలంటే దండన విభాగం అనేది కూడా ఒకటి ఉండాలి. దండన విభాగం లేకపోతే లోకంలో మనం ఒక వ్యవస్థ, ఒక పోలీస్ వ్యవస్థనో, ఒక దండన విభాగమో, కోర్టు వ్యవస్థనో ఏదో ఉన్నందుకు ఉన్నా కూడా ప్రజలు దాన్ని అతిక్రమించి ఎన్నో నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్నారు. అవే లేకపోతే ఇంక విచ్చలవిడిగా ఇక మంచి వాళ్ళు కూడా వాళ్ళని చూసి మనం ఇట్లా ఉంటే తట్టుకోలేం, మనం కూడా ఏదో చేద్దాంలే అని చెప్పేసి వీళ్ళు కూడా దాంట్లో పడిగి భాగస్వాములు అవుతారు. వ్యవస్థ అంతా చెడిపోతుంది. కాబట్టి దండన విభాగం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ వ్యవస్థ లోపట. ఆ దండన విభాగం సరిగా లేకపోతే ఒక వ్యవసాయదారుడు కృషి చేస్తూ, వ్యవసాయం చేస్తూ ఎప్పటికప్పుడు కలుపును తీసేస్తూ పంటకు నీటిని, శక్తిని, సారాన్ని అందిస్తూ ఉంటేనే వాడు పంటను అందుకోగలుగుతాడు. కానీ ఆ కలుపును అట్లే ఉండనిలే ఉపేక్షిస్తే ఆ కలుపు ఎక్కడ బాధపడుతుందో, ఏమైనా అంటే కలుపు ఏమైపోతుందో, కలుపుకి ఏమైనా బాధ కలుగుతుందో అని పాలకుడు, వ్యవసాయదారుడు భావించినట్టయితే ఆ పంటనే మండదు, ఆ రాజ్యం క్షేమంగానే ఉండదు, నిరంతరము అశాంతితో విలవిలలాడుతూ ఉంది. అందుకోసం కలుపు అనేది అంటే మనం చెప్పుకునే విధంగా రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, వ్యక్తులకు వ్యతిరేకంగా అన్నీ తమకే కావాలి అని పరాన్న బుక్కులై జీవించేటువంటి మనుషులే ఆ కలుపు లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళను ఎప్పటికప్పుడు ఏరి వేస్తూనే ఉండాలి. శిక్షలు అమలు అవుతూనే ఉండాలి. కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయకపోతే కూడా ఏదో మనం వింటే ఒక విషయం తెలిసింది. ఈ బ్యాంకుల నుంచి 3, 4, 5, 10 కోట్లు తీసుకొని వాటిని మళ్ళీ కట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? చూసి వాడిని జైలు పాలు చేస్తారంట. జైలు పాలు చేస్తే ఒక సంవత్సరమో, 2 ఏళ్ళో జైల్లో ఉంచి నిర్బంధం నుంచి విడిచేస్తారు. మరి ఆ 30, 40 కోట్లు సంపాదించాలంటే వానికి ఎన్నేళ్ళు పడుతుంది? కాబట్టి ఇదే బాగుంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోపటికి వస్తుంది దండనలు బాగా లేకపోతే. 30 కోట్ల కంటే కూడా అధికమైనటువంటి దండన ఉంది అంటే వాడు అటువంటి వాటి కోసమై లాలూచి పడి పక్కదారుడు దొక్కేటువంటి పని చేయడు. కన్నెత్తి కూడా చూడడు.
దండన సరిగ్గా ఉంటే. కాబట్టి దండన యముని అంశం నుంచి వచ్చిన దండనతోటి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తున్నాడు. ఇంద్రాది దిక్పాలకుల నలుగుర తేజోభాగముల ఆ క్షుపుండ్లాగానే నీ లోపల కూడా అవి నిక్షిప్తమై ఉన్నాయి. నీవు మంచి పరిపాలకుడవు. నీ రాజ్యంలో కూడా వర్షాలు సమృద్ధిగా కురిచి పంటలు బాగా పండుతున్నాయి. మరి నీ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా సుఖ సంపదలతో తేలియాడి తగినంత సిరి సంపదలతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా నీ రాజ్యంలో దండనలు కూడా సరి అయినటువంటి రీతిలో దండనలు కూడా ఉన్నాయి. అందుకోసం ఈ 4 అంశాలు నీ లోపటి నుంచి స్పష్టంగా స్ఫుటమవుతున్నాయి, బయటికి వస్తున్నాయి. కాబట్టి దీన్ని నీవు స్వీకరించడానికి ఏమాత్రం వెనుకాడవలసిన అవసరం లేదు. ఈ ఆభరణము లోకక్షేమం కోసం నీకు ఇస్తున్నాను. నా దగ్గర పెట్టుకుంటే అంత ఇదేం కాదు. ఇంద్రుని తేజస్సు అనే అంశచే నన్ను తరింపజేయి, ఇది తీసుకుని అని చెప్పేసి అగస్త్యుడు చెప్పాడు. ఆ మహర్షి చెప్పినటువంటి మాటలు ధర్మబద్ధంగా ఉన్నాయి. శ్రీరాముడు అగస్త్యుని నుండి శ్రేష్టమైన ఆభరణమును స్వీకరించను. ఉత్తమోత్తమైన ఆభరణాన్ని స్వీకరించిన పిదప శ్రీరాముడు తేజస్సుచే మిరుమిట్లు గొలుపుచున్న ఆ ఆభరణమును లభించిన విధమును గూర్చి ఆ మునిని ఇట్లు అడగదుడిగను. అది ఎంతో కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి దివ్య కాంతులతోటి ఉన్న ఆభరణము మానవులకు అసాధ్యంగా అలభ్యంగా ఉండేటువంటి ఆభరణము ఇది మునికెట్లా దొరికింది అని చెప్పేసి ఆ అగస్త్యుణ్ణి శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు. ఈ ఆభరణము అత్యద్భుతముగా ఉన్నది, అమోఘమైన దీని ఆకారము దివ్యముగా ఉన్నది. పూజ్యుడా, ఇది నీకు ఎట్లు ప్రాప్తించినది? ఇది ఎక్కడి నుండి వచ్చినది? ఎవరు తీసుకొని వచ్చింది? యశస్వి, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ తపస్వి, నాలో ఇది కుతూహలము రేపుతున్నది. దీని గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహం ఉంది. అట్లే నేను నాలో అణుచుకుని పోతే మళ్ళీ అది ఎప్పుడు కూడా నాలో ఒక కొరతగానే మిగిలిపోతుంది. ఓ ఉత్తమోత్తముడైనటువంటి మహాతపస్వి, నాకు దీని గురించి చెప్పు. ఓ పూజ్యతముడైనటువంటి మహాత్మా, ఇది వినాలని నేను ఉవ్విళ్ళూరుతున్నాను అని శ్రీరామచంద్రుడు కుతూహలతయా బ్రహ్మన్ పృచ్ఛామి త్వాం మహాయశః ఆశ్చర్యాణం బహూనాం హి నిధిః పరమకో భవాన్. రఘురాముడు ఈ విధంగా అడిగే వరకు ఆ మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. రామా, దీనిని గురించి వివరములను పూర్తిగా తెలుపుతాను, విను. మునుపటి మహాయుగమునందరి త్రేతాయుగమునందు, అంటే ఒక మహాయుగానికి 4 యుగాలు ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. ఇప్పుడు ఈ త్రేతాయుగం ఉంది కదా, దీనికంటే ముందు ఉండే త్రేతాయుగంలో ఇప్పుడు మనకు ఎన్ని త్రేతాయుగాలు గడిచినాయి అని అంటే మన కాలాన్ని అనుసరించి మన వాళ్ళు చెప్తారు. 28తమే కలియుగే ప్రథమ పాదే అని ఈ విధంగా చెప్తారు. అంటే 28వ మహాయుగం లోపల మనం 20వ కలియుగం లోపల ఉన్నాం అన్నట్టు. ఇది ఎప్పుడో జరిగినటువంటిది. అంతకంటే ముందు త్రేతాయుగంలో జరిగినటువంటి విషయాన్ని మనము ఆ చరిత్ర అంత లోతుల్లోపటికి వెళ్ళేటువంటి స్థితి లేక మన బుద్ధులన్నీ మందగించి మనం ఏమైపోయామంటే పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, లోహయుగం అనేటువంటి యుగాలు ఒక 10,000 ఏళ్ళు అట్లా సృష్టించుకొని దానికి యువతల పడి జీవిస్తున్నాం అన్నట్టు. ఈ అనంత మహాకాల సాగరం లోపట ఎన్ని యుగాలు గడిచాయి, ఎంత జరిగిపోయింది, ఎంత జరుగుతుంది, దీనికి ఆది అంతం లేకుండా సాగుతున్నటువంటి ఈ కాల స్వరూపాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ చరిత్ర అంతా తలకిందులు చేసేటువంటి వాళ్ళు రచించడం వల్ల ఇవన్నీ 1000 సంవత్సరాలకే పరిమితమైపోయాయి. అందుకోసం అగస్త్యుడు చెప్తున్నాడు, ఇది ఇప్పుడు త్రేతాయుగం కాదు. ఇప్పుడు త్రేతాయుగం నడుస్తుంది రామచంద్ర, ఈ త్రేతాయుగం కాదు. దీనికంటే ముందు మహాయుగం అందరి త్రేతాయుగంలో ఇది జరిగింది. మహాబాహు, మనకు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యజనకాలు ఇట్లా ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక పరిమిత కాల పరిధిలో జీవిస్తున్నాం. అంతవరకే మన దృష్టి.
మన వాళ్ళు చెప్పింది మనకు తెలిసింది అంతవరకే, అంతంత పరిధుల లోపటనే ఉంటాయి. ఈ అనంత కాలం లోపట, అనంత దేశం లోపట, అనంతమైనటువంటి భగవంతుని శక్తి ముందు మన అనుభవాలు, అనుభవ సారాలు, మన తెలుసునన్న అహంకారము చాలా స్వల్పమైంది. అన్నీ తెలియాలని మనకేం లేదు. మనకు తెలియని విశ్వ బ్రహ్మాండ రహస్యాలెన్నో కోటాను కోట్లు అట్లే నిక్షిప్తమై ఉన్నాయి. వాడిని ఒకరొకరు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు కొన్ని వెలికి తీస్తున్నారు. ఇదే గొప్ప అని మనం అనుకుంటున్నాము. అంతకంటే మించి మన ఊహ పోనే పోదు. కాబట్టి మనం అన్నిటినీ కూడా శంకతో, అనుమానంతో చూస్తాం. అది మంచిదే గాని, అనుమానం మంచిదే గాని, అది మన శాస్త్రాలు చాలా అనుమానాల్ని, చాలా శంకల్ని తీర్చాయి. అందుకోసం మన శాస్త్రాల్ని, మన గ్రంథాల్ని మనం మనమైన వాటిని చదివితే దీంట్లో మనకు ఉండేటువంటి శంకలు చాలా వరకు తొలగిపోతాయి. అవి చదవకపోవడం వల్ల, వాటికి చాలా దూరంగా వెళ్ళడం వల్ల అంత శంకామయంగా, అంత సంశయమయంగా, అంత పరిష్కారం లేని ఒక ప్రశ్నలమయంగా మన జీవితం కనిపిస్తుంది. ఈ వనమునందే ఒక రమణీయ ప్రదేశమున దీనిని నేను చూచితిని. అగస్త్యుడు చెప్తున్నాడు, ఈ వనం లోపటనే. అప్పుడు నాకు ఎంతయో ఆశ్చర్యం కలిగినది. ఇది ఒక దివ్య పురుషుడి నుండి నేను దీనిని స్వీకరించితిని. ఒక దివ్య పురుషుడు దగ్గర నుంచి నేను దీన్ని స్వీకరించాను. ఏమిటిది అది అంటే చెప్తున్నాడు. పురాత్రేతయుగే రామ హిరణ్యం బహువిస్తరం సమంతాద్యోజన శతం నిర్మగ్నం పక్షివర్జితం తస్మిన్ నిర్మానుషేరణ్యే కుర్వాణస్తవ ఉత్తమం అహమాక్రమితం సౌమ్య తదరణ్యం ఉపాగమం. ఆ కథావృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఓ శ్రీరామచంద్ర, జరిగిపోయిన మహాయుగమందలి త్రేతాయుగమున మిగుల విస్తారమైన ఒక మహారణ్యము ఉండెను. దాని వైశాల్యము 100 యోజనములు. అందు మృగములు గాని పక్షులు గాని లేకుండెను. సౌమ్య, ఆ నిర్జనారణ్యమునందలి ఒక ప్రదేశమున ఏకాగ్రతతో తపస్సు చేయదలచితిని. అందువలన అంతటను పూర్తిగా తిరిగి ఆ అరణ్య పరిస్థితులను సమగ్రముగా గ్రహించుటకై అతడికి చేరితిని. ఆ అరణ్య ప్రదేశము ఎంత సుఖావహమైనదో నేను పూర్తిగా వివరింపజాలను. అతడు వివిధములైన వృక్షములు గలవు. రుచికరములైన ఫలములకు ఏమాత్రము కొదువ లేకుండెను. ఆ అరణ్య మధ్య భాగమున ఒక మహాసరస్సు గలదు. దాని పొడవు వెడల్పులు యోజన ప్రమాణములోనున్నవి. ఆ సరస్సు హంసలతో, కన్నెలేడి పిట్టలతో, చక్రవాకములతో శోభిల్లుచున్నది. అది పద్మములతో, కలువలతో నిండారి ఉన్నది. అందు పేరున కూడా నాచు కనబడదు. అందలి ఫలాహారములు, పానీయములు మధురములై హాయిని గొల్పుచు అది మిగుల ఆశ్చర్యజనకముగా ఉన్నది. దుమ్ము గాని బురద గాని లేక అది నిర్మలముగా విలసిల్లుచున్నది. అందరి అలలు ఎగిసిపడక ప్రశాంతముగా నుండును. చూడండి, ఇప్పుడు ఈ భాష వినండి. తస్యారణ్యస్య మధ్యేతు సరోయోజనమాయితం హంసకారండవాకీర్ణం చక్రవాకోపశోభితం పద్మోత్పల సమాకీర్ణం సమతిక్రాంత శైవలం తదాశ్చర్యమివాచ్యర్య సుఖాస్వాదనం అనుత్తమం అరజస్కం తదాక్షోభ్య శ్రీమత్ పక్షిగణాయుధం సమీపే తస్య సరసో మహదద్భుతమాశ్రమం. అంటే ఇటువంటి భాష ఎప్పుడు వస్తుందండి? ఇంతటి భాష, ఇంతటి గొప్ప భాష, ఇంత సంస్కార సంపన్నమైనటువంటి సుశబ్ద శోభితమైనటువంటి భాష ఆనాడు రాశారంటే అది ఎన్ని వేల సంవత్సరాల సంస్కారంతో ఆ విధంగా పరిణతి చెంది ఉండవచ్చు. మరి అటువంటి భాష ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేక దానికి చాలా దూరం అయిపోయాం. అంత మధురమైనటువంటిది, అంత ఆనందదాయకమైనటువంటిది, అంత సంస్కార శోభితమైనటువంటిది అటువంటి భాష ఆనాడే రచింపబడ్డదంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంతటి భాష ఉన్నదంటే ఆ భాషీయులైనటువంటి మహాత్ములు ఎంతటి గొప్పవాళ్ళు. మరి మనకు ఇప్పుడు ఏదో వచ్చి రాని భాష, మన మాతృభాషని మనకు సక్రమంగా వచ్చి రాదు. అటువంటి అపూర్వమైనటువంటి శోభను వర్ణించేటువంటి, ఆ దృశ్యమానం చేసేటువంటి ఆ పదాల పోహళింపు అదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నిజంగా అదృష్టం సంస్కృత భాషను నేర్చుకోవడం. సరస్సు సమీపమున ఒక ఆశ్రమం గలదు. అది విశాలమైనది, అద్భుతమైనది. ఆ ఆశ్రమము పురాతనమైనది, అత్యంత పవిత్రమైనది. అందు తాపసులు ఎవరూ లేకుండది. మరి ఎప్పుడు నిర్మించారో ఏమో. పురుషోత్తమ,
అతడ వేసవి కాలమందు నేను ఒక రాత్రి నివసించితిని. అంతటి హాయిని గొల్పేటువంటి ఆ సరోవర ప్రాంతం లోపట, ఆ ఆశ్రమ లోపట ఒక రాత్రి నిద్రించాడట. అక్కడ ఉన్నాడట, నివసించాడు. రామా, నేను ప్రాతకాలమునందే లేచి స్నానమునకై సరస్తీరమునకు చేరితిని. అతడు దృఢముగానున్న ఒక యువకుని శవము కనిపించను. బలిష్టంగా ఉన్నటువంటి ఒక యువకుని శవం కనిపించింది. మహారాజా, సరోవరమును ఆశ్రయించుకుని ఉన్న ఆ శవము యొక్క అంగములు పుష్టి కలిగి ఉన్నది. అది ఏమాత్రము చెక్కు చెదరలేదు. ఆ జలాశయమునందున్న ఆ కళేబరము యొక్క వర్చస్సు యథాతథముగానే ఉన్నది. రఘురామ ప్రభు, ఈ శవము సరోవరమునందు ఇట్లు పడియుండుటకు కారణమేమి అని ఆలోచించుతూ నేను ఆ సరస్తీరముననే క్షణకాలము ఉంటిని. ఆ శవాన్ని చూశాడు. ఆ శవం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఏమిటిది ఇది, ఆశ్చర్యజనకమైనటువంటి విషయం అని చెప్పి అట్లే కొంచెంసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక దివ్యమైన విమానం కనిపించింది. అద్భుతంగా ఉన్నది. అత్యుత్తమమైన ఆ విమానమునకు హంసలు పూంచబడి ఉన్నవి. అతాపశ్యం ముహూర్తేన దివ్యం అద్భుత దర్శనం విమానం పరమోదారం హంసయుక్తం మనోజవం అత్యర్థం స్వర్గిడం తత్ర విమానే రఘునందన ఉపాస్తేప్సరసాం వీర సహస్రం దివ్యభూషణం గాయంతి దివ్య గేయాని వాదయంతి తదాపరా శ్వేళయంతి తదాచాన్య నృత్యంతి తదాపరా. అంటే ఆ హంసలు పూంచినటువంటి ఆ రథముతో కూడినటువంటి విమానము కిందికి దిగింది. అది మనోవేగంతో పయనించి వచ్చింది. ఓ రఘువీరా, ఆ విమానమున స్వర్గవాసి అయినటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. దివ్యాలైనటువంటి భూషణాలను ధరించి ఉన్నాడు. వేల కొలది అప్సరసలు ఆ దాంట్లో ఆయనను సేవిస్తూ ఉన్నారు. మధుర గీతములను ఆలపించుతున్నారు. దేవగాంధర్వ గీతాలాపనతోటి శ్రవణ పర్వంగా ఉంది అదంతా. వీణా మృదంగారి వాద్యములను వాయించుతుండేది. మరికొంతమంది క్రీడలు సల్పుతుండేది. ఇంకనూ కొంతమంది నృత్యములు చేయుచుండేది. మరికొంతమంది అప్సరసలు బంగారు దండములు కలిగి చంద్రకిరణముల రీతిగా భాసిల్లుచున్న చామరములతో పద్మముల వంటి నేత్రములు గల ఆ పురుషుని వదనముపై వీచుతుండేది. చామరాలు తీసుకుని వీస్తూ ఉన్నారు. అంత అద్భుతమైన శోభాయమానమైనటువంటి ఒక దివ్య దర్శనం మనకు సాక్షాత్కరించింది. ఒకసారి కళ్ళు మూసుకొని మీరు కూడా చూడండి మీ లోపట. రఘురామా, పిమ్మట మేరు శిఖరం వలె శోభిల్లుచున్న ఆ స్వర్గనివాసి నేను చూచుండగానే సింహాసనము వీడి విమానము నుండి క్రిందికి దిగి ఆ శవమును భక్షింపసాగెను. మిక్కిలి కండగలిగిన దాని మాంసమును అతడు కడుపారా భుజించను. పిదప అతడు సరస్సులోనికి దిగి శుద్ధాచమనము గావించను. చేతులు నోరు శుభ్రము చేసుకున్నటయే శుద్ధాచమనము అంటే. రఘువర, ఆ స్వర్గవాసి తగు రీతిగా జలములను పుక్కిలించను. అనంతరం అతడు శ్రేష్టమైన ఆ విమానమునకు ఎక్కుటకు సిద్ధమయ్యను. పురుషోత్తమా, దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ స్వర్గ నివాసము చూడండి. అగస్త్యుడు ఏ విధంగా పిలుస్తున్నాడు. రఘురామ, పురుషోత్తమ, సౌమ్య అని ఎంత వాత్సల్యంతో. మన పిల్లల్ని కూడా మన ఇంట్లో మనం ఇట్లే పిలుచుకోవాలి, ప్రేమగా పిలుచుకోవాలి. వాళ్ళంతా మన ఇంటికి వచ్చినటువంటి దేవతలు. స్వర్గ సృష్టికి మన ఇంట్లో దిగారు వాళ్ళు. వాళ్ళని మనం ఆ విధంగా పిలుచుకొని మనం ఆనంద భరితులమై వాళ్ళని కూడా అంత ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు కల్పించాలి. విమానమును ఎక్కుటకు సన్నద్ధుడై ఉండగా గమనించి నేను అతనితో ఇట్లు పలికితిని. అయ్యా, దేవతా స్వరూపుడమైన నీవు ఎవరు? ప్రభు, ఇటు నింజమైన ఆహారం ఏల భుజించితివి, దయతో తెలుపుము. సౌమ్యుడా, ఇట్టి దివ్య స్వరూపమును కలిగి ఉండుట, ఈ విధముగానున్న నీచముగు ఆహారమును స్వీకరించుట ఎవనికట సంభవము అని అన్నాడు. ఇది నాకు మిగులు ఆశ్చర్యము గొలుపుచున్నది. దీనిని పూర్తిగా వినగోరుచున్నాను. నీ వంటి వానికి ఈ శవము యోగ్యమైన ఆహారమని నేను తలపను. సహజమైన కుతూహలముతో నేను ఇట్లు అడిగితిని. నా పలుకులను అన్నింటినీ విన్న పిదప ఆ స్వర్గవాసి తన కథనంతయు నాకు ఇట్లు విన్నవించెను. ఆ స్వర్గవాసి కథ ఈ విధంగా విన్నవిస్తున్నాడు. తన కథం అగస్త్య మహర్షికి చెప్తున్నాడని అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నాడు. శ్రుత్వాదు భాషితం వాక్యం మమా రామ శుభాక్షరం ప్రాంజలి ప్రత్యువాచేదం సస్వర్గీ రఘునందన శృణు బ్రహ్మన్ పురావృత్తం మమైతత్ సుఖ దుఃఖయోః అనతిక్రమణీయం హి యథా పృచ్ఛసి మాం ద్విజ. రఘురామా, నేను పలికిన మధుర శుభవచనములకు విన్నపిమ్మట స్వర్గనివాసి అంజలి ఘటించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. బ్రాహ్మణోత్తమ, దేవత్వము కలిగి నీచమైన శవమును భక్షించుటయనడి సుఖదుఃఖ రూపమైన నా పూర్వ వృత్తాంతమునకు ప్రబలమైన కారణము గలదు. అది అనుల్లంఘనీయము, తెలిపెదను వినుము.
ఇది కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుంది అని అటువంటిది మనకు ఈ కథ ద్వారా చెప్పడం జరుగుతుంది. పురా వైదర్భకో రాజా పితామమ మహాయశాః సుదేవైతి విఖ్యాతః త్రిశ్లోకేషు వీర్యవాన్. తస్య పుత్రద్వయం బ్రహ్మం ద్వాభ్యాం స్త్రీభ్యాం అజాయతాహం శ్వేత ఇది ఖ్యాతో యవీయాం సురతో భవత్. పూర్వకాలము మిగుల యశస్వి అయిన సుదేవ మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రభువు నా తండ్రి. అతడు ముల్లోకములలోనూ మహావీరుడుగా ఖ్యాతికెక్కినటువంటి వాడు. ఆయనకు ఇద్దరు భార్యలను, ఆ వాళ్ళ ఇద్దరికి ఇరువురు కుమారులు కలిగారు. వారిలో నన్ను శ్వేతుడు అని వ్యవహరింతుడు. నాకంటే చిన్నవాని పేరు సురథుడు. మా తండ్రి స్వర్గస్థుడైన పిమ్మట ప్రజలు నన్ను విదర్భకు రాజులుగా పట్టాభిషిక్తుని గావించిరి. నేను జితేంద్రియుడనై ధర్మ మార్గమున రాజ్యమును పరిపాలింపసాగితిని. నిష్ఠాగరిష్ఠుడమైన బ్రాహ్మణోత్తమ, నేను ఇట్లు న్యాయముగా ప్రజలను రక్షించుతూ రాజ్యమును పరిపాలించుండగా 1000 సంవత్సరములు గడిచెను. బ్రాహ్మణోత్తమ, చక్కగా ప్రజాపాలన గావించుతున్న నాకు ఏదో ఒక నిమిత్తము జ్యోతిష సాముద్రిక శాస్త్రాదుల వల్ల నా ఆయుః ప్రమాణము తెలిసినది. నా మరణం ఎప్పుడూ నాకు తెలిసిపోయింది. మరణకాలమును గుర్తించి వరమునకు చేరితిని. మృగములు పక్షులు లేనట్టి ఈ దుర్గమారణ్యమునందరి సరస్సు యొక్క తీరమున తపమాచరించుటకై ఇందు ప్రవేశించితిని. నా తమ్ముడైన సురతుని ఆ రాజ్యమునకు ప్రభువుగా పట్టాభిషిక్తుని గావించిన పిమ్మట ఈ సరోవర తీరమునకు చేరి పెద్ద కాలము తపస్సు చేసి తిని. నేను ఈ మహారణ్యమునందు 3000 సంవత్సరముల కాలము తీవ్రముగా తపస్సునర్చి సూక్ష్మ శరీరముతో సర్వశ్రేష్టమైన సత్యలోకమునకు చేరితిని. దివ్యశ్రేష్ఠ మృదు స్వభావము గల మహర్షి, బ్రహ్మలోకమున చేరిన పిమ్మట కూడా నన్ను ఆకలి దప్పులు బాధింపసాగినవి. ఏం చేసిన కర్మమేమో గాని ఆ సత్యలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. అందువలన నా ఇంద్రియముల నేను వ్యాకులమునకు లోనైనవి. ఏమి కూర్చున్న దగ్గర కూర్చోవడము, కూర్చోబుద్ధి కావడం లేదు, నిలబడ్డ దగ్గర నిలబడడం ఇష్టం లేదు, ఏం చేయాలనో తోచకుండా ఉంది. అంతటా నేను ముల్లోకములలో శ్రేష్ఠుడైన బ్రహ్మకడకు చేరి ఆయనతో ఇట్టు నిలిపితిని. దేవా, ఈ బ్రహ్మలోకమున ఆకలి దప్పులు ఉండవు కదా, ఆయనను అవి నన్ను విడిచిపెట్టలేదు. నేనొరర్చిన ఏ దుష్కర్మ ఫలితం ఇది? చూడు, అంత గొప్పగా పరిపాలించిన రాజుకు ఆ దుష్కర్మ పట్టింది. పితామహ దేవాయిక నా ఆహారమేమో తెలుపుడు అంటే బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు. సుదేవుని సుతుడవైన ఓ శ్వేతుడా, మర్త్యలోకములో పడి ఉన్న నీ స్థూల శరీరము యొక్క మాంసఖండములనే ప్రతిదినము నీవు తనివి తీరా భక్షింపుము. ఇదే నీకు ఆహారము అని చెప్పారు. భూమి మీద పడిపోయింది కదా నీ శరీరము, ఆ పడిపోయిన శరీరం యొక్క మాంసఖండాలనే తిను ప్రతిరోజు. నీవు తపస్సునకు ప్రాధాన్యము ఇయ్యక స్థిరచిత్తుడవై ఉండక నీ శరీర పోషణ ఎందే శ్రద్ధ కనపరచిది. మహామతి ఎన్నడూ విత్తనము నాటనిదే మొక్క మొలవతురా. రాజా, అనేక ప్రాణులు హాయిగా నివసించున్నను నీకు మాత్రం వనమునందు కొంచెముగానైనను తృప్తి లేకుండెను. ఇంద్రతుల్య, ఇదివరలో భిక్షాటన చేయుచూ వచ్చిన యతీశ్వరునకు గాని అతిదేవునకు గాని నీవు భిక్ష పెట్టకుంటివి. అతిథి దేవతలకు ఎవరికి కూడా భిక్ష పెట్టకుండా, యతులు మహాత్ములు వస్తే వాళ్ళకు భిక్ష పెట్టకుండా నీవే తినేవాడు. దేవతలకు గాని పితృదేవతలకు గాని అతిథులకు గాని స్వల్పముగానైనను దానము చేయక ఏకాగ్రత లేక తపస్సును ఆచరించుతూ వచ్చేది. కావున నాయన, నీవు స్వర్గమును చేరినప్పటికీ నీకు ఆకలి దప్పుల బాధ తప్పకుండెను. నీవు ఒకరికి పెట్టకుండా తిన్నావు దాచుకొని. కాబట్టి దాన ధర్మములను చేయని నీవు వివిధములకు జంతువులను ఆహారముగా కొని పోషించుటచే నీ శరీరము బలిష్టమై అమృతతుల్యమైనది. దానిని భక్షించుట వలన నీ ఆకలి దప్పులు తీరుతాయి. శ్వేత, దివ్య తేజస్వి మహాపురుషుడు అయిన అగస్త్య మహర్షి వనమున అడుగిడిన పిమ్మట నీవు ఈ పాపము నుండి విముక్తిని పొందుదువు. సౌమ్య, మహాబాహు, ఆ మహానుభావుడు దేవతలను సైతము తరింపజేయగల సమర్థుడు. ఇక ఆకలి దప్పులను తట్టుకొనలేని నిన్ను ఉద్ధరించుట ఆయనకు ఒక క్లిష్ట విషయము కాదు. అగస్త్యుడు అంతటి మహాత్ముడు ఆయన ద్వారా నీ శాప విముక్తి అవుతుంది అని బ్రహ్మదేవుడు ఆ శ్వేతునికి చెప్పాడు. బ్రాహ్మణోత్తమ, దేవదేవుడైన బ్రహ్మ యొక్క నిశ్చయం విని నేను మిగుల నింజమైన నా శరీరమునే ఆహారముగా భుజించుతున్నాను. పూజ్యుడమైన బ్రహ్మర్షి, పెక్కు సంవత్సరముల నుండి ఈ శవమును నేను భక్షించుతున్నప్పటికీ ఇది ఏమాత్రమూ తరుగలేదు. నాకు మాత్రము ఈ ఆహారం మిక్కిలి తృప్తి కలిగించుతున్నది. మహాత్మా, పాపాత్ముడనైన నాకు ఈ పాపం నుండి విముక్తిని ప్రసాదింపు. కారణ జన్ముడవు, మహాతపస్వివి,
ఆయన నీకు తప్ప మరి ఇతరుడు ఎవరికి ఇది సాధ్యము కాదు. ద్విజోత్తమా, ఓ తపోధన, దయతో ఈ ఆభరణమును స్వీకరింపుము. నాపై అనుగ్రహమును చూపి నన్ను తరింపజేయుటకు నీకే శక్తి కలదు. బ్రహ్మర్షి, ఈ దివ్యాభరణము బంగారమును, ధనమును, వస్త్రములను, భక్షభోజ్యములను, నగలను నీకు సమకూర్చగలదు. ఈ దివ్యాభరణం నీ దగ్గర ఉంటే నీకు కావలసినటువంటి వస్తుజాలాల్ని, ఆభరణాలని సమస్తము సమకూర్చగలుగుతుంది. మునీశ్వర, దీని ద్వారా నీకు తనివి తీరునట్లు సమస్త భోగ్య పదార్థములను సమర్పించుకొనుచున్నాను. మహాత్మా, అనుగ్రహంతో నన్ను తరింపజేయుటకు నీవే సర్వసమర్థుడవు. ఇక నీవే నాకు దిక్కు అని ఆ శ్వేతుడు అగస్త్య మహర్షితో అన్నాడు. శ్రీరామ, స్వర్గవాసి ప్రాధేయపడుచు మిగులు ఆర్తితో పలికిన ఆ మాటలను విని నేను అతనిని ఉద్ధరింపదలచితిని. అందులకై శ్రేష్టమైన ఈ ఆభరణమును వారి నుండి ప్రతిగ్రహించితిని. నేను అతని నుండి ఆ దివ్యాభరణమును తీసుకున్న వెంటనే ఆ రాజర్షి యొక్క పూర్వదేహము అదృశ్యమయ్యను. సకల భోగభాగ్యాలను ఇచ్చేటువంటి ఆ ఆభరణం ఆయనకి ఇచ్చినందువల్ల చేసిన పాపం నుంచి ఈ రాజు విముక్తుడై అదృశ్యమైపోయాడు. ఆ రాజర్షి పరమానంద భరితుడాయను. మిగుల తృప్తి చెందిన ఆ రాజు హాయిగా స్వర్గమునకు వెళ్ళను. ఇంద్రతుల్యుడైన ఆ శ్వేతుడు తాను ఉద్ధరింపబడుటకై, తన ఆకలి దప్పుల నివారణకై నాకు సమర్పించిన అద్భుతమైన దివ్యాభరణం ఇది అని అగస్త్యుడు చెప్తున్నాడు శ్రీరామచంద్రునితో. తదద్భుతతమం వాక్యం శ్రుత్వాగస్త్యస్య రాఘవః గౌరవాద్ విస్మయాశ్చైవ పునః ప్రష్టుం ప్రచక్రమే. భగవన్ తద్వదనం ఘోరం తపస్తప్యతి యత్ర సహా శ్వేతో వైదర్భకో రాజా కథం స్యాత్ అమృగద్విజం. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు రామచంద్రుడు. తెలియక అడుగుతున్నాడు అని మనం భావించొద్దు. ఆయన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడంటే తెలుసుకోవాల్సిన విషయం ఎంతో మనకు ఇస్తున్నాడని అర్థం. అగస్త్యుడు పలికిన అద్భుతమైన ఆ వృత్తాంతమును శ్రీరాముడు శ్రద్ధగా ఆలకించను. పిరప ప్రభు విస్మయముతో సర్వజ్ఞుడైన అగస్త్య మహర్షి మీద గౌరవముతో మరడా ఇట్లు అడగదొడగను. పూజ్యుడా, ఘోరమైన ఆ వనమున విదర్భరాజుగా ఆ శ్వేతుడు తపస్సు చేసిన ప్రదేశమునందు మృగములు పక్షులు లేకుండా గల కారణమేమి? ఆ రాజు తన తపశ్చర్యకై ఎట్టి నిర్జరారణ్యమునందు ఎట్లు ప్రవేశించను? ఆ విషయములను వినుటకై కుతూహలపడుచున్నాను. దయతో వివరించుడి అని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుడు అగస్త్య మహాముని అడిగాడు అన్నట్టు. ఎందుకు పక్షులు లేవు, ఎందుకు మృగాలు లేవు అని అడిగితే, రామస్య వచనం శ్రుత్వా కౌతూహల సమన్వితం వాక్యం పరమతేజస్వి వక్తుమేవోపచక్రమే. రాముడు మిగుల ఔత్సుక్యముతో పలికిన వచనములను వినిన పిమ్మట మహాతేజస్వి అయిన అగస్త్యుడు చెప్పడం ప్రారంభించిండు. రామా, పూర్వము కృతయుగమనందు మనువు అను ఒక మహారాజు గలడు. అతడు రాజ్యమును న్యాయసమ్మతముగా పాలించువాడు, వర్ణాశ్రమ ధర్మములను కాపాడినవాడు. ఆయన కుమారుడు ఇక్ష్వాకు. ఆ మహాత్ముడు వంశమును వృద్ధి పొందించినవాడు. ఆ మనువు తన యొక్క జ్యేష్ఠ కుమారుడు అజేయుడు అయిన ఇక్ష్వాకుని భూమండలమునకు రాజుగా చేసి, నాయనా, ఈ భూతలమునందరి రాజవంశములను వృద్ధిపరచుము అని అతనితో వచించను. రఘురామా, అంతటా ఇక్ష్వాక ప్రభువు అట్లే అని తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేశాను. అందులకు మనువు పరమసంతుష్టుడై తన సుధునితో ఇట్లనెను. ఇక్ష్వాకు తోటి మనువు చెప్తున్నాడు. ఓ బుద్ధిమంతుడమైన ఇక్ష్వాకు, నేను ఎంతయూ సంతృప్తుడనైతిని. నీవు సమస్త రాజవంశములకును కర్తవ్యగుదువు, సంశయము లేదు. క్షత్రియులకు సహజమైన ధర్మ మార్గమును అనుసరించుతూ ప్రజలను రక్షించుతుండుము. నిరపరాధులను ఎవరినీ దండింపరాదు. అపరాధమునర్చిన మానవులను దండించుట న్యాయము, చట్ట సమ్మతము. అట్టి ధర్మప్రభువు మరణానంతరము స్వర్గసుఖములను పొందగలడు. ఎవరైతే తప్పు చేసిన వాడిని దండించకుండా ఉంటాడో అటువంటి పాలకుడు నరకలోకానికి తప్పకుండా వెళ్ళిపోతాడు అన్నట్టు. తెలిసినప్పటికీ కూడా వాడిని దండించకుండా తనకు ఆప్తులు, మిత్రులు అని వాళ్ళని ఏదో విధంగా సంతృప్తి పరచాలి అని చెప్పి అనుకునే వాళ్ళు అట్లా నరకానికి వెళ్తారు. మహాబాహు కుమార, అందువలన దండించు విషయమున జాగరూకుడవై ఉండుము. నీవు అట్లు చేయటం వలన లోకమున ధర్మము చక్కగా వృద్ధి అగును. దండనం వల్ల ఏమవుతుందంటే లోకంలో ధర్మం నిలబడుతుంది. దండనం లేకపోయిందంటే ఎవరందరికీ వాళ్ళు విచ్చలవిడిగా ఏ పనైనా చేయడానికి సాహసిస్తారు. ఏం జరుగుతుందిరే, ఏం జరగదు, ఎవరు ఏం చేయరు అనేటువంటి ఒక భావనతోటి వాళ్ళు విచ్చలవిడిగా మారి మనుషులు పశువులై ప్రవర్తిస్తూ ఉంటారు. మనము ఈ విధముగా కుమారునికి ఉపదేశము చెప్పి, అంటే ఇక్ష్వాకు మహారాజుకు చెప్పి సంతోషంతో యోగ మార్గం ద్వారా శాశ్వతమైన బ్రహ్మలోకానికి చేరుకున్నాడు ఆయన. మనము ఇట్లు బ్రహ్మలోకమునకు చేరిన పిమ్మట
మహాతేజస్వి అయిన ఇక్ష్వాకు మహారాజు పుత్ర సంతానమును బడయుట ఎట్లు అని ఆలోచనలో పడెను. సంతానం కలగడం ఎట్లా? మనసుతుడు ధర్మాత్ముడైన ఇక్ష్వాకు యజ్ఞములు దానములు తపస్సులు మొదలగు సత్కర్మలను ఆచరించి 100 మంది తనయులను పొందెను. అనేకమైనటువంటి వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాదులు చేసి ఆయన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత తను 100 మంది కొడుకులను పొందాడు. వాళ్ళు దేవతల్లాగా తేజో సంపన్నులు. రఘురామ వారందరిలో చిన్నవాడు, మరి మూర్ఖుడు, చదువు సంధ్యలు అబ్బనివాడు, పెద్దలను గౌరవించని వాడు, మందబుద్ధి అయిన ఇతడు తన మూర్ఖత్వ కారణముగా మున్ముందు దండనార్హుడు అగునని భావించి సర్వజ్ఞుడైన ఇక్ష్వాకు అతనికి దండు అని పేరు పెట్టెను. వాడు కొంచెం కొంచెం పెరిగే కొద్ది వాడు చేసే చేష్టలను చూసి వీడు దండింపబడేవాడే గాని దండిస్తేనే సరి మార్గంలోకి వస్తాడు కానీ లేకపోతే కాదు, కాబట్టి వీడు దండు అని పేరు పెట్టాడు. అప్పుడు ఏదో గుణాలను చూసి, రూపాన్ని చూసి, శీలాన్ని చూసి వాళ్లకు పేర్లు వస్తుండేవి. ఇప్పుడు పేర్లు చాలా గొప్పగా ఉంటాయి, పనులు చాలా నీచంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఈ పేరుంది నాకు, నేను ఈ పేరులో ఎంత సౌశీల్యత దాగింది, ఈ పేరును పెట్టుకున్నటువంటి మహాత్ములు ఎంత గొప్పవాళ్ళు అని ఆలోచించడు. అందుకోసం ఈ కాలంలో ఏం చేస్తున్నానంటే అటువంటి గొప్ప సౌశీల్యవంతుల పేర్లు పెట్టుకోవడం లేదు, గొప్ప గొప్ప మహాత్ముల యొక్క పేర్లు పెట్టుకోవడం లేదు. అంత ఒక అద్భుతమైనటువంటి కొత్త పేర్లు, నూతన విధానాలు సృష్టించి వాళ్ళు ఏదేదో పెట్టుకుంటున్నారు. రఘురామ అరిందమ దుడుకువాడైన అతనికి తగినట్లుగా ఒక ఘోరమైన ప్రదేశమును అప్పగించుటకై ఇక్ష్వాకు ఆలోచించను. కానీ అట్టిది ఏదీనో కనబడకపోవడచే వింధ్యాద్రికిని శైవల పర్వతమునకును మధ్యగల ప్రదేశమునకు అతనిని రాజుగా చేసెను. వింధ్య పర్వతానికి, ఇక్కడ శైవల పర్వతం అనేటువంటి పర్వతానికి మధ్యన ఉండే ప్రదేశాన్ని రాజును చేశాడు. అతడు సాటిలేని రీతిగా ఒక ఉత్తమ నగరమును నిర్మించాను. ఆయన ఉత్తమ నగరాన్ని కూడా నిర్మించాడు. రామచంద్ర ప్రభు అతడు ఆ నగరమునకు మధుమంతము అని పేరు పెట్టెను. దానికి మధుమంతం అనే పేరు కూడా పెట్టాడు. పిమ్మట నిష్ఠాగరిష్ఠుడైన శుక్రాచార్యుని తనకు పురోహితుడిగా చేసుకునేను. ఒక మహాత్ముడైనటువంటి శుక్రాచార్యుని తనకు పురోహితుడిగా చేసుకున్నాడు. శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు. ఆయన ఆ రాజైన దండు పురోహితుడి సహాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంద్రుని పాలనలో దేవరాజ్యమునందు వలె ఆ పురప్రజలు సుఖ సంతోషములతో వర్ధిల్లిది. ఆ విధముగా ఇక్ష్వాకు పుత్రుడైన దండు ఆ శుక్రాచార్యునితో కూడి విశాలమైన ఆ రాజ్యమును పాలింపసాగను. అది బృహస్పతి సహాయముతో ఇంద్రుడు పాలించుతున్న స్వర్గరాజ్యం వలె విలసిల్లెను. శుక్రాచార్యుని సహాయంతో దండు పరిపాలించేది. బృహస్పతి సహాయంతో ఇంద్రుడు పరిపాలించే అమరావతి నగరానికి దీటుగా అనేక సౌకర్యాలతోటి, అద్భుతమైనటువంటి శోభలతోటి ఒప్పుతుంది ఆ ఊరు, ఆ పట్టణం మధుమంతం అనే పట్టణం. ఏరదాఖ్యాయ రామాయ మహర్షి కుంభ సంభవ అస్యామేవా పరం వాక్యం కథాయాం ఉపచక్రమే అని చెప్పి అగస్త్య మహర్షి శ్రీరామునికి ఈ కథను చెప్పి ఈ దండుని వృత్తాంతములోని మరి ఒక విషయమును తెలుపసాగిను. ఈ దండునిలో కథ లోపనే ఇంకో విషయం ఉంది, చెప్తాను వినురామా. అనంతరం ఆ దండు మనోనిగ్రహము గలవాడై రాజ్యమునకు శత్రుబాధ లేకుండా పెక్కు 1000 సంవత్సరములు ప్రజలను పరిపాలించను. కొంతకాలమునకు పిమ్మట మనోహరమైన చైత్రమాసమున వసంత ఋతువునందు ఒకనొక నాడు ఆ దండమహారాజు దర్శనీయముగా ఉన్న శుక్రాచార్యుని ఆశ్రమమునకు వెళ్ళను. అప్పుడు ఇప్పుడు అందరు చెప్తుంటే విని విని శుక్రాచార్యుని ఆశ్రమ శోభను చూడడానికి ఈ దండు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ దండు ఆ వనప్రదేశమున అటు ఇటు సంచరించుతున్న శుక్రాచార్యుని కుమార్తెను చూచాడు. తన ఆచార్యుడు, తన గురువు అయినటువంటి ఆయన కుమార్తెను చూశాడు. ఆ నవజవ్వని అతిలోక సౌందర్యవతి. ఆ మరిణ మనస్కుడు ఆమెను చూచినంతనే మన్మథ వికారమునకు లోనయ్యను. గురుపుత్రిక కదా అనేటువంటి సంశయం కూడా లేకుండా పోయింది, వీనికి మతి పోయింది అన్నట్టు. పిమ్మట అతడు ఆమెను సమీపించను. దండు తనకు చేరువగా వచ్చడు చూచి ఆమె భయపడుచుండెను. అప్పుడు అతడు ఆ కన్యతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. శుభాంగి సుందరి, నీవు ఎక్కడి నుంచి వచ్చిదివి? ఎవరి తనయు? నేను కామమోహితుడనై సుందరవదనా నేను నిన్ను పొందగోరుచున్నాను. కామపరవశుడై మోహాతుడైన దండు ఇట్లు పలుకుచుండగా భార్గవ కన్య అంటే శుక్రాచార్యుని కూతురు వినయపూర్వకముగా రాజుతో ఇట్లన్నది. రాజేంద్ర, నేను పూజ్యుడైన శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను. అతడు ఎంతటి కార్యమునైనను సులభంగా సాధింపగలవాడు. నా పేరు అనజ. ఈ ఆశ్రమమునందే నివసించుందును.
నీవు బలాత్కారముగా నన్ను తాకవద్దు. నేను తండ్రి చాడు బిడ్డను. అందరికీ పూజ్యుడైన శుక్రాచార్యుడు నా తండ్రి. ఆ మహాత్ముని శిష్యుడవు నీవు. కాబట్టి నేను నీకు చెల్లెలి వంటి దానను. ఆ మహాతపస్వి క్రుద్ధుడైనతో నీవు కష్టములకు పాలగుదువు. మహారాజా, నీవు సన్మార్గమున ధర్మాత్ముడవై నన్ను భార్యనుగా స్వీకరింపదలిచినచో మహాతేజస్వి అయిన మా పితరుని ఆశ్రయింపు. అన్యదా ప్రవర్తించినచో నీవు మిగుల అనర్థములను పాలగుదువు. అనేక దుష్ఫలితాలు పొందుతావు. మా తండ్రి కుపితుడైనచో ముల్లోకములను సైతము దహించి వేయగలడు కనుక సుందరాంగా, మా తండ్రిని అర్థించినచో నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేయగలడు. కావున తొందరపడి నన్ను నీవు తాకవద్దు అని మర్యాదగా ఆ అరజ ఈ దండునితో చెప్పింది. అరజ ఇట్లు పలుకుచుండగా కామాతుడై మంచి చెడ్డలను మరిచియున్న ఆ దండు శిరస్సున అంజలి ఘటించిన ఆ కన్యతో ఇట్లు వినం. చేతులు జోడించి ఆమె అడుక్కుంటుంది వినయంగా. వీడు కామాతుడయ్యాడు. కామాతురాణం నభయం నలజ్జ అన్నారు మన పెద్దలు. భయం ఉండదు, సిగ్గు ఉండదు. ఈ పని చేస్తే ఎట్లా అని చెప్పి తర్వాత తన కీర్తి ఏమవుతుంది, తనేమైపోతాడనే ఆలోచన, పరిణామం, దాని గురించిన ఆలోచన ఉండదు. ఓ చక్కని ముఖవర్చస్సు గల సుందరి, సౌందర్యాది దేవతలాకున్నావు కదా, నువ్వు నన్ను అనుగ్రహింపము. కాలయాపన చేయవలదు. నీ కొరకై నా ప్రాణములు విలవిలలాడుచున్నవి. స్వభావురాల నిన్ను పొందిన పిమ్మట నేను మృత్యువునకును భయపడను. శుక్రాచార్యుడు శాపం పెడతాడు అది ఇది అని అంటున్నావు కదా, నాకు అదేం లెక్కలేదు. ఒక్కసారి నీతో సుఖాన్ని అనుభవిస్తే చాలు, నాకు ఏ మృత్యు వచ్చినా నేను లెక్క చేసేవాడిని గాను అని అంటున్నాడు. ఎంతటి ఘోర శాపమునకైనను విరవను. ఇంతగా ప్రాధేయపడుచు మోహపరుషుడైన ఈ దాసుని సుఖపెట్టుము. బలశాలియకు ఆ దండు కామాతుడై ఇట్లు పరిగిన పిమ్మట ఆ కన్యను బలాత్కారముగా తన బాహువులలో బంధించను. వాడు అమాంతం ఆమె దగ్గరికి వెళ్ళి దగ్గరికి లాక్కొని చేతులతో బంధించాడు. అనంతరం అతడు ఆమె ఎంతగా పెనుగులాడుచున్నను విడిచిపెట్టగా తనివి తీరినట్లుగా రమించను. ఇట్టి దారుణమైన మహాఘోర కృత్యమునకు పాల్పడిన పిమ్మట దండు రమ్యమైన తన మధుమంత నగరమునకు శీఘ్రముగా చేరును. పిదప్ప ఆ అరజయును మిగుల వీతిల్లుచున్నదై ఆశ్రమం సమీపం నందే ఏడ్చుతూ దైవతుల్యుడైన తన తండ్రి కొరకు నిరీక్షించుతూ ఉండెను. ఈ విధంగా ఈ దండు ఇక్ష్వాకుని కుమారుడు, 9వ కుమారుడు. తాను మధుమంతాన్ని నిర్మించుకుని వీడెప్పుడో ఇట్లా చేస్తాడని తెలిసే పేరు దండు అని పేరు పెట్టాడు. వీడు శుక్రాచార్యుని గురువుగా చేసుకుని ఆ మధుమంతాన్ని పరిపాలిస్తూ ఈ విధమైనటువంటి దుశ్చర్య పూనుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనము రేపు తెలుసుకున్నాము. ఇదంతా మనకు ఒక శిక్షణ అన్నట్టు. ఇటువంటివన్నీ కూడా మనకు ఒక శిక్షణ, మనకు ఒక రక్షణ, మనకు ఒక ఆనందం, మనకు ఒక ధర్మనిరతిని ప్రసాదించేటువంటి కథలు. కాబట్టి వీటిని మనం శ్రద్ధగా విని వీటిలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అనుభవాల్ని, అనుభూతుల్ని, అభిప్రాయాల్ని ప్రకటించండి. కొంత సమయం ఉంది, 5-6 నిమిషాలు. నమస్కారం గురుగారు. హరే కృష్ణ, సుప్రభాతం అండి. నమస్తే అమ్మా, హరే కృష్ణ. గురుగారు, నాకు తెలియక ఒక సందేహం అడుగుతున్నాను. అంటే గురుపుత్రి చేసుకోకూడదా? గురు పెళ్లి చేసుకోకూడదా? గురుపుత్రి ఆమె ఏమన్నది, నేను గురుపుత్రికను మా తండ్రి అనుమతితో నువ్వు స్వీకరించవచ్చు అని చెప్తుంది. అంటే మామూలుగా అయితే చేసుకోకూడదా అనేసి, అంటే ఆమె ఎట్లా చెప్పాలి? మామూలుగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ లవ్ మ్యారేజెస్ అటువంటివి చేసుకోకూడదు. ఓహో, అది ఆ గురుపుత్రిక ఆమె ఆ తల్లిదండ్రులకు తెలిపి అందరూ ఇష్టపడినప్పుడే ఆమె పెళ్లి స్వీకరించడానికి యోగ్యురాలవుతుంది. కానీ లేకపోతే ఆమె తనకు సోదరితో సమానం అవుతుంది. కాబట్టి ఆ వైపు తొంగి చూడవద్దు. ఓహో, అస్తు అస్తు. ధన్యవాదాలు గురుగారు. సంతోషం. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. అగస్త్య మహాముని అన్ని యుగాల నుంచి ఉన్నారా గురువు గారు? ముందు మహాయుగంలో ఉన్నారు, రాముడు ఉన్న యుగంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారని కూడా చెప్తారు కదా. అన్ని యుగాల నుంచి ఉన్నారా? అన్ని యుగాల నుంచి వాళ్ళు తేజస్వరూపులు. వాళ్ళు యుగాలు మారినా వాళ్లకు కాలం పెద్దగా వాళ్ళ మీద ప్రభావం చూపించదు. దేశకాలాలకు అతీతమైనటువంటి దివ్యశక్తితో తేజరిల్లే మహానుభావులు ఎప్పుడూ లోకానికి క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం వాళ్ళ శరీరాలను అట్లా నిలుపుకుని ఉంటారు. మహాత్ములకు శరీరంతో పెద్దగా అవసరాలు ఎక్కువ ఉండవు. ఈ శరీరం ఉండాలి, ఇది భోగించాలి, దీన్ని సుఖాలను అనుభవించాలి అని కాదు. వాళ్ళు అవసరం అనుకుంటే ఉంటారు, అవసరం లేదనుకుంటే విరమించుకుంటారు. ఇప్పటికీ కూడా అగస్త్యుడు ఉన్నాడనే మన మహాత్ములు చెప్తారు. దాన్ని మనం
ఆ సత్యంగా స్వీకరించాలి. ధన్యవాదాలు గురువు. సంతోషం. అమ్మా ఇంకా మన సమయం అంతా మీరు మాట్లాడకపోతే, నేను చెప్పక మీరు మాట్లాడక సమయం వెళ్ళిపోతుంది. ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. గురువు గారు నిన్న అయ్యిందా గురువు గారు క్లాసు? అవునమ్మా అయింది. అయ్యిందా గురు అంటే మొన్నటిది ఓపెన్ అయిందంటే నిన్న నేను మిస్ అయ్యాను, అది ఒకసారి చూసుకుందామని నేను చూస్తాను గురువు గారు. అది అంటే మొన్నటిది అదే ఫ్రైడేది వచ్చింది కానీ నిన్నటిది అప్లోడ్ నేను ఏమాత్రం బై మిస్టేక్ చూసుకోలేదేమో. నిన్నటిది వింటాను గురువు గారు. ఇది యాక్చువల్లీ లైవ్ పని చేయట్లేదండి, అందుకే రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నాము. అందుకని టైం నిన్నటిది అయిందమ్మా. అది అవ్వలేదు అనుకుంటా అండి మేడం. అదే అవ్వలేదు అందుకు. ఓకే ఓకే అమ్మా, ఓకే థ్యాంక్ యూ. ఈరోజు చేసేస్తాం. ఓకే అమ్మా, జై శ్రీరామ్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. మీరు మాట్లాడి నాకు ఉత్సాహాన్ని కల్పించండి. అమ్మా వినిపిస్తుందా నా మాట? 23 మంది నేను దీపిక గారిని ఉంటే మనం 23 మంది ఉన్నాము. ఇందులో 3-4 మాత్రమే మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి, రండి, ముందుకు రండి. అప్పుడే గురువు గారికి చెప్పాలని అనిపిస్తుంది కదా. ఏదో ఒకటి మాట్లాడండి. వెంకయ్య గారు, వెంకటయ్య గారు రండి రండి. మేము గురువు గారు ఇప్పటికీ అగస్త్యులు గారు బతికే ఉన్నారా అండి? నేను రోజు మాట్లాడుతున్నామ్మా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని. గురువు గారు చెప్పండి. వినపడుతుందా? వినిపిస్తుందమ్మా. సార్ ఇప్పటికీ అగస్త్యుల వారు బతికే ఉన్నారు అంటున్నారు కదా, ఎలా చెప్తున్నారు అండి? ఏమీ మళ్ళీ మాట సరిగా వినిపించలేదండి మరి. అగస్త్యుల వారు ఇప్పటికీ బతికే ఉన్నారు అంటున్నారు కదండి, అది కరెక్టేనా? ఉన్నారా అమ్మ? ఉన్నారనే అటువంటి ఒక మహాత్ముల వచనం. ఉన్నారా మీరు చూసారని అడిగితే నేనేం చెప్పలేను, కానీ ఉన్నారు. అటువంటి దివ్య తేజ సంపన్నులైనటువంటి మహాత్ములు ఉన్నారు. వాళ్ళని దర్శించుకోవాలంటే మనకు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకు వాళ్ళ దర్శనం అవుతుంది. పాయింట్ ఎప్పుడు వినలేదు. హరి ఓం సార్. హరి ఓం. అదే ఆయన శరీరం ఆయన భక్షించిందంటే నాకు కొద్దిగా అర్థం కాలేదు. ఏంది అంటే మంచిగా ఆయన గొప్ప తపస్వి, కానీ ఆయన తన ఏదైనా ఒక మధుర పదార్థం ఉందనుకోండి, అది ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు పెట్టకుండా ఆయనే తినేవాడు. ఎవరికి పెట్టకుండా దాచుకొని దాబు పెట్టుకొని ఇక ఆకలికి తట్టుకోలేక నియమనిష్టల్ని ఆకలికి బలి చేసేవాడు. ఆకలి ప్రధానమైనటువంటి జీవితం గడిపాడు, తిండే ప్రధానమైన జీవితం గడిపాడు. ఆయన తపస్సు ద్వారా స్వర్గం వెళ్ళినా కూడా అది వెంబడించిపోయింది ఆ పాపం. అదే 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 సరే సరే, అర్థం మంచిది. అంటే మనము ఎక్కడ వెళ్ళినా కూడా చేసిన పాపాలకు కూడా శిక్ష అనుభవించాలనేది మనకు దీనివల్ల తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, కొన్ని పుణ్యకర్మలు చేశాం కదా, ఇంకా పాపాలు మొత్తం అయిపోయినాయేమో అని అనుకుంటాము. దీనివల్ల ఏంటంటే పాపం చేసినటువంటి ఆ ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. అందుకోసం కొన్ని పుణ్యాలు చేశాము ఇంకా అయిపోయింది అని అనుకోవడానికి వీలు లేదు. ఇంకంతే స్వామి. పుణ్య ఫలిత పుణ్యం వస్తుంది, పాపంతో పాపం వస్తుంది ఉంది కదా నానుడి. అదే 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 90/10 కాదు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసిన శుభాశుభాలకు తప్పకుండా అనుభవించవలసిందే అని చెప్పి మనకు శాస్త్ర ప్రవచనము. అది సరే, సంతోషం. మన సమయం ముగిసింది. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.